చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు కోసం, అన్నప్రసాదాల కోసం నెయ్యి సప్లై చేస్తున్న దాని మీద ఎంత రచ్చ చేశారో మనకందరికీ తెలుసు. అయితే దీని మీద ఎందుకు చేశారని చెప్పేసి దానికి కారణం పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేశారు. ఆయన ఒక వివరణ కూడా చెప్పారు. అది దేని గురించి అంటే, పాలు, నెయ్యి, పెరుగు అమ్మేటువంటి చంద్రబాబు నాయుడు అండ్ ఫ్యామిలీ వారి నెయ్యిని తిరుమలలో ప్రవేశపెట్టుకోవడం కోసం ఈ విధమైనటువంటి నిందలు వేస్తూ ఉన్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి పద్ధతి కాదు. వారి నెయ్యి అమ్మేసి దేశ ప్రజలను, రాష్ట్ర ప్రజలందరినీ పాలు, పెరుగు అన్నీ అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా పడతారా అని చెప్పేసి ఆయన ఒక షాకింగ్ కామెంట్ చేయడంతో రాష్ట్ర ప్రజలందరూ ఇది నిజమేనా అన్నట్టు చూస్తూ ఉన్నారు. మరి చూడాలి రాబోయే రోజుల్లో నిజంగానే హెరిటేజ్ నెయ్యిని తిరుపతిలో ప్రవేశపెట్టడం కోసమే ఈ విధమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేశారా?